హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎప్పుడు మనం ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ డెకరేషన్ ఐటమ్స్ ఇవే తెచ్చుకుని ఇంటిని డెకరేట్ చేసుకోక్కర్లేదండి. మనకు అందుబాటులో ఉన్న కొబ్బరాకులు కానీ లేదంటే లేత తాటాకులు ఉంటాయి కదా, వాటితో కూడా ఇలాంటి మంచి మంచి డెకరేషన్ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చండి. ఏమన్నా పండగలప్పుడు అలాంటప్పుడు మన ఇంటిని ఇలా అందంగా డెకరేషన్ చేసుకుంటే మనం ప్రకృతికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాం కదా ఫ్రెండ్స్. అందులో భాగంగా ఈరోజు మా వారు ఈ చిలకలు అయితే రెడీ చేస్తున్నారండి. ఈ చిలకలు చేయటం కోసం మాకు అందుబాటులో ఉన్న తాటాకులు దొరికాయండి. ఆ తాటాకులు కోసుకొచ్చి వాటితో అయితే ఇలా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి ఎలా చేస్తున్నారని. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా బాగుంటుంది కూడా. ఒక నాలుగు చిలకలు కలిపేసి మనం ఒక తాటి చువ్వ ఉంటుంది కదా, దానికి పెట్టేసుకున్నామంటే భలే అందంగా కనపడుతున్నాయండి. గ్రీన్ కలర్లో ఒక 2 రోజుల వరకు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయండి, బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనము కొత్తగా ఏదో ఒకటి నేర్చుకున్నట్లు ఉంటుంది కదా ఫ్రెండ్స్. మన ఇంటిని మన చేతులతో డెకరేట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. ప్లాస్టిక్ని వీలున్నంత వరకు మనం వాడకుండా ఇలాంటివి చేసుకుని మన ఇంటిని అందంగా చేసుకోవచ్చండి. చూసారా ఎలా చేస్తున్నారని మా వారైతే. ఇది అనుకోకుండా నాకు ఐడియా అయితే వచ్చిందండి, ఆయన చేస్తారని నాకు గుర్తొచ్చింది. అందుకనే మీకోసం అని చేయమని బతిమలాడితే పని మళ్ళీ చేస్తున్నారండి. ఎందుకు నాకు పని పాట లేదా నీకేమన్నా అని చెప్పేసి అరిచారండి. అయినా పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే ఇంత మంచి ఐటమ్స్ మళ్ళీ మీకు చూపించలేకపోయానే అని గిల్టీగా ఉండిద్ది కదండి నాకు కూడా. అందుకనే ఫ్రెండ్స్, నా మాట ఏంటి ఇలా టైర్డ్గా ఉంది అనుకుంటున్నారా? అవునండి, సరుకుల కోసం బయటకు వెళ్ళి వచ్చాను. చాలా టైం పట్టిందండి ఆ క్యూ లైన్లో నిలబడి చాలా టైర్డ్గా ఉంది. అందుకనే నా వాయిస్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా చిలక ఎంత బాగుందో. ఇప్పుడు ఒక 3-4 చిలకలు కలిపి ఇలా అదే తాటి దానికి వచ్చే చువ్వ లాంటిది ఉంటుంది కదా, ఈయన లాంటిది ఆ ఈయనకు గుచ్చేశారు. ఇంత బాగున్నాయి అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి.